ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొడుతుంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఇండస్ట్రీని హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏదో, ఎప్పుడు వచ్చిందో ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడంటే పెద్దగా సినిమాలు చేయడం లేదు, కానీ ఒకప్పుడు శ్రీను వైట్లకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. మహేష్ బాబు దూకుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు శ్రీను వైట్ల. కంటెంట్ ఏదైనా సరే తనదైన మార్క్, కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ఆనందం. ఈ ఆనందం మూవీ విడుదలై 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా చాలా మంది ఫేవరెట్. ఇక ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల ఈ ఆనందం సినిమా నిర్మాణ అనుభవాలు, సవాళ్లు, అనూహ్య విజయం వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు. ఆనందం నాన్ కాస్టింగ్ చిత్రంగా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిందట. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ వస్తాయా అని శ్రీను వైట్ల ఆందోళన చెందారట. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ ఆయనకు ధైర్యం చెప్పారని తెలిపారు. చిత్ర బృందం వైజాగ్ లోని శ్రీనగర్ కాలనీ ఆలయంలో పూజలు చేసి ట్యాంక్ బండ్ చేరుకునేసరికి మయూరి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ అంతటా సినిమాకు భారీ స్పందన లభించిందని, థియేటర్ల వద్ద జనం పోటెత్తారని తెలియజేశారని తెలిపారు శ్రీను వైట్ల. మయూరి థియేటర్ ఒక్క దాని షేర్ తోనే సినిమా బడ్జెట్ తిరిగి వచ్చిందంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతుందని శ్రీను వైట్ల ఆనందం మూవీ టైం అనుభవాలను పంచుకున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ ఆనందం సినిమాకు ఎంతగానో అభినందించారని శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు. ఆనందం కథ నేపథ్యం కూడా ఆసక్తికరంగా సాగిందట. ఒక రాత్రి మెరుపులా తట్టిన ఆలోచనను 3 రోజుల్లో 80 సీన్లుగా అభివృద్ధి చేసి అజయ్ శాంతి ద్వారా రామోజీరావుకి వినిపించారట. కథ విన్న రామోజీరావు ఒక్క మార్పు కూడా సూచించకుండా గోహెడ్ అని వెంటనే ఆమోదం తెలిపారట. ముహూర్తాలపై నమ్మకం లేని ఆయన ఒక చెడ్డ రోజు చూసి స్టార్ట్ చేయండి, ఎందుకు హిట్ అవ్వదో చూద్దామని చెప్పిన మాట శ్రీను వైట్ల ఎప్పటికీ మర్చిపోలేరు. రామోజీరావు 60 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఇచ్చిన శ్రీను వైట్ల కేవలం 42 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశారట. ఇక ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఆనందం ద్వారా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆనందం కేవలం ఒక లవ్ స్టోరీగానే కాకుండా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.